Earhook Private Limited presents Sankramanam, written by Bejjarapu Vinod Kumar, narrated by R.J. Diya. సంక్రమణం. బీబీకా మక్బరాను తాజ్మహల్కు కాపీ అంటారు అన్నాడు గైడ్ లోపలికి ప్రవేశించగానే. నిజమే అనిపిస్తోంది అన్నాడొక బెంగాలీ యువకుడు. అతని చేతిలోని హ్యాండీక్యామ్ బీబీకా మక్బరా అందాల్ని నిశ్శబ్దంగా తనలో నిక్షిప్తం చేసుకోసాగింది. సంధ్యారుణిమలో బీబీకా మక్బరా అందం మరింతగా పెరిగిపోయి అందర్నీ కళ్ళు తిప్పుకోకుండా చేసింది. పొద్దున బయలుదేరిన టూరిజం డిపార్ట్మెంట్ వారి బస్సు దౌలతాబాద్ పోర్ట్ ఎల్లోరా కేవ్స్ దాటేసరికల్లా మధ్యాహ్నమైపోయింది. ఎల్లోరాలో 15వ నంబర్ కేత్వో కైలాస్ టెంపుల్ కలిగించిన సంభ్రమాన్నుంచి తేరుకోవడానికే చాలా సమయం పట్టింది అందరికీ. అందరి మెదళ్లోనూ ఒకటే ప్రశ్న: ఏకశిలలోంచి సృష్టించబడిన ఆ మహాద్భుత కట్టడం ప్రపంచ వింతల్లో ఒకటిగా ఎందుకు పరిగణించబడలేదా అని. అనుభూతి తీవ్రమైనదైనప్పుడు అది కలుగజేసే అలసట కూడా అదే స్థాయిలో ఉంటుంది. ఎల్లోరా కేవ్స్ నుండి బయల్దేరి బీబీకా మక్బరాకు చేరేలోపు అందరూ ఒక కునుకు తీశారు. నిద్రలోంచి లేచిన అందరికీ నీరెండలో తళతళా మెరిసిపోతున్న బీబీకా మక్బార్ని చూడగాని ఏదో వేరే ప్రపంచంలోకి వచ్చినట్లుగా అనిపించింది. ఇంకా నిద్రలోనే ఉన్నట్లు, ఆ నిద్రలోనే ఒక మహాస్వప్నాన్ని వీక్షించినట్లుగా ప్రశాంతంగా అనిపించింది అందరికీ. మళ్ళీ అన్నాడు గైడ్, బీబీకా మక్బరాను తాజ్మహల్కు కాపీ అంటారు, కాని ఈ రెండిటికి మధ్య ఉన్న ముఖ్యమైన తేడా ఏదైనా మీకు తెలిస్తే చెప్పండి. తాజ్మహల్లో గుమ్మటం పెద్దగా ఉంటుంది అందొక రాజస్థానీ మహిళ. ఆమె వయస్సు 45 సంవత్సరాలుంటుంది. భర్త పిల్లలతో కలిసి వచ్చింది. తాజ్మహల్లో కన్నా ఇక్కడ మినార్లు పెద్దగా ఉన్నాయి అందొక కాలేజీ అమ్మాయి. గైడ్ ముఖంలో సంతృప్తి కనపడలేదు. తాజ్మహల్ మొత్తం కూడా పాలరాతితో నిర్మించారు, కాని దీని నిర్మాణానికి మట్టుకు పాక్షికంగా ఉపయోగించారు. తను చెప్పే విషయానికి తిరుగులేదని కాన్ఫిడెంట్గా చెప్పిన ఒక తమిళియన్ గైడ్ మొహాన్ని చూసి డీలా పడిపోయాడు. ఇంకా చాలామంది చాలా రకాల సమాధానాలు చెప్పారు. అందరి సమాధానాల్ని ఓపికగా విన్న గైడ్ చిరునవ్వుతో ఏదో చెప్పడానికి పెదాలు విప్పబోయాడు. నేను చెప్తాను. ఆ గొంతులోని గంభీర్యానికి, ఖచ్చితత్వానికి గైడ్తో సహా అందరి తలలు అటువైపుకి తిరిగాయి. కలర్ జీన్స్ షార్ట్పై క్రీమ్ కలర్ రౌండ్ నెక్ టీషర్ట్ లూజ్గా వదిలేసి మెడలో నికాన్ కెమెరాతో ఉన్న ఓ 20 ఏళ్ల యువకుడు అందరూ తన వైపుకు తిరగ్గానే చెప్పాడు, 2 కట్టడాలు ప్రేమ చిహ్నాలే. అయితే తాజ్మహల్ ప్రేయసి ప్రేమకు గుర్తుకాగా ఇది మాతృప్రేమకు గుర్తు అన్నాడతను. అందరి మొహాల్లోనూ క్యూరియాసిటీ. తాజ్మహల్ను షాజహాన్ తన ప్రేయసి ప్రేమకు గుర్తుగా నిర్మిస్తే దీన్ని ఔరంగజేబు కొడుకు తన తల్లి ప్రేమకు గుర్తుగా నిర్మించాడు అన్నాడతను. అంటే ఈ కట్టడాల్లో ఉన్నట్టే వారిరువురు ప్రేమల్లోనూ తేడా ఉన్నట్టా అని అడిగాడొక నడివయసతను. వస్తువుల ఆధారంగా ప్రేమను కొలవడం మూర్ఖత్వం. షాజహాన్ ముంతాజ్ కోసం తాజ్మహల్ నిర్మించినా, ఒక భర్త తన భార్య కోసం చిన్న ఇల్లు కట్టించినా అది వారి వారి సామాజిక, ఆర్థిక, మానసిక స్థాయిని బట్టి ఉంటుంది. సంఘటనల ఆధారంగా ప్రేమను కొలవడం కూడా మూర్ఖత్వమే. అది ఆయా సందర్భాల్లో ఎదురైన పరిస్థితులను బట్టి ఉంటుంది. అసలు ప్రేమ యొక్క స్థాయిని కొలిచే పరికరం ఈ ప్రపంచంలో ఏదీ లేదు, ఉండదు కూడా. ఆ సమయంలో అతను వారికి ఓ గైడ్లా మారిపోయాడు. అందరికన్నా సంభ్రమానికి గురయ్యింది గైడు. సుమారు 65-70 మధ్య వయసు కలిగున్న గైడు ఆ యువకుడిని ఒక అపురూపమైన వస్తువును చూసినట్టు చూశాడు. బీబీకా మక్బారా నుండి బస్సు బయల్దేరేసరికి అలసిపోయిన సూర్యుడు పడమటి కోనలో వాలడానికి సిద్ధమయ్యాడు. అక్కడి నుండి బయల్దేరిన బస్సు ఒక హోటల్ ముందర ఆగింది. అందరూ టీ తాగడానికి దిగారు. కార్నర్ సీట్లో ఒంటరిగా కూర్చుని టీ తాగుతున్న ఆ యువకుని వద్దకు వచ్చి ఎదురు సీట్లో కూర్చున్నాడు గైడ్. నీ పేరేంటి బాబూ అని అడిగాడు గైడ్. మధు అన్నాడతను. ఎక్కడ్నుండి వచ్చావ్ అని అడిగాడు గైడ్. ఆంధ్రప్రదేశ్ అన్నాడతను. గైడు ముఖంలో చిన్నపాటి సంతోషవీచిక. నాది కూడా ఆంధ్రాయే. సంభాషణ తెలుగులో ప్రారంభించాడు గైడ్. సూక్ష్మమైన విషయాన్ని నువ్వు వదిలేశావు. షాజహాన్కు అతని మనవనికి మధ్యన ఔరంగజేబు మాత్రమే డిఫరెంట్గా ఎందుకున్నాడు? జైల్లో షాజహాన్ కళ్లను ఔరంగజేబు పొడిపించినప్పుడు యమునా నది రోధించిందట అన్నాడు గైడ్. మంచి కొడుకు కానివాడు మంచి భర్త ఎలా అవుతాడు? లేకపోతే బీబీకా మక్బారా కన్నా కూడా ఎంతో గొప్ప కట్టడాన్ని కట్టి ఉండేవాడు ఔరంగజేబు అని సమాధానమిచ్చాడు మధు. అంటే ఔరంగజేబులో ప్రేమ ఏ కోసానా లేదనా
అని అడిగాడు గైడ్. బహుశా ఔరంగజేబు ఈ ప్రపంచంలో అత్యంతగా ప్రేమించిన వ్యక్తి ఒకరే అయ్యుంటారు అన్నాడు మధు. ఎవరు అని అడిగాడు గైడ్. తనే అన్నాడు మధు. ఇప్పుడు మనం వెళ్లబోయే స్థలం నీకు ఆశ్చర్యాన్ని కలుగజేస్తుందని అనుకుంటున్నాను అంటూ లేచాడు గైడ్. బస్సు బయల్దేరి ఒకచోట ఆగింది. అంతా కిందకి దిగి గైడ్ వెంట ఒక దర్గా లాంటి స్థలంలోకి ప్రవేశించారు. కొంత దూరం లోపలికి వెళ్లి అతి మామూలుగా ఉన్న ఓ ఘోరీ దగ్గర ఆగిపోయారు. ఇది మహాచక్రవర్తి ఔరంగజేబు యొక్క ఘోరీ అన్నాడు గైడ్. అంతా ఆశ్చర్యంతో నోరు తెరిచారు. తను స్వయంగా బట్టలు కుట్టి సంపాదించిన డబ్బును ఉపయోగించి మాత్రమే తన అంత్యక్రియలు జరపాలన్నది ఆయన అంతిమ కోరిక అని చెప్పాడు గైడ్. బస్టాండ్ చేరిన తర్వాత అంతా దిగి వెళ్ళిపోయారు. ఈరోజు రాత్రి మనం కలిసి భోంచేయడానికి మీకేం అభ్యంతరం లేదుగా అన్నాడు మధు గైడ్తో. మన మధ్యనున్న 2 తరాల అంతరం మనను దగ్గరకు చేర్చకుండా ఉండలేకపోవడం ఆశ్చర్యమనిపిస్తోంది. ఎవరి స్థాయిని చేరారంటావు అన్నాడు గైడ్. వేషభాషలు, ఆలోచన విధానం సమాజంతో పాటు మార్పు చెందిన మనిషి యొక్క మనస్తత్వం అంత త్వరగా మారదు. బహుశా మనం ఇరువురికి సంబంధించి సంధికాలంలో ఉన్నాం కావచ్చు అన్నాడు మధు. ఆ రాత్రివేళ వారిరువురూ బీబీకా మక్బారా ముందున్న రెస్టారెంట్లో కూర్చొని ఉన్నారు. సరే కాని ఇందాక మధ్యాహ్నం ఔరంగజేబు గురించి మాట్లాడుతూ మంచి కొడుకు కానివాడు మంచి భర్త కూడా కాలేడు అన్నావు. ఔరంగజేబు తండ్రి కళ్ళు పెరికించింది కొడుకుగా కాదు, ఒక మొఘల్ రాజ్య చక్రవర్తిగా అన్నాడు గైడ్. అంటే మీ ఉద్దేశం రాజ్యకాంక్ష గాఢమైన బంధాల్ని కూడా లెక్కచేయదనా అన్నాడు మధు. ఇప్పుడు నేను చరిత్ర లోతుల్లోకి వెళ్లి ఔరంగజేబు ప్రాక్టికాలిటీ గురించి చర్చించదలుచుకోలేదు. కాని అడిగావు కాబట్టి చెబుతున్నాను. రాజ్యకాంక్షే కాదు, ఏ కాంక్ష అయినా దాని తీవ్రతా స్థాయి పెరుగుతున్న కొద్దీ బంధుత్వాన్నే కాదు దేన్నైనా మర్పింపజేస్తుంది అన్నాడు గైడ్. కాని నేను నా బంధుత్వాన్ని తెంచుకునేది ఏ కాంక్షతోనూ కాదు అన్నాడు మధు. వాట్, బంధుత్వాన్ని తెంచుకున్నావా ఆశ్చర్యంగా అడిగాడు గైడ్. అవును, నేనిల్లు వదిలి వచ్చి సంవత్సరన్నర అవుతోంది అని చెప్పాడు మధు. ఏం? గైడ్ మొహంలో ఉత్సుకత. మా అమ్మా నాన్నలకు నేనొక్కడే సంతానం. అయితే వాళ్ళు నన్నెప్పుడూ నన్నుగా చూడలేదు. నేను ఎదిగానని, నాకంటూ ఒక సొంత ఆలోచన విధానం ఉంటుందని వాళ్ళెప్పుడూ గ్రహించలేదు అని చెప్పాడు మధు. తల్లిదండ్రులకు పిల్లలెప్పుడూ ఇష్టమైన వాళ్లే. ప్రపంచంలో ఏ ప్రాణి అయినా అత్యంతగా ప్రేమించేది తన పిల్లల్నే అన్నాడు గైడ్. కరెక్టే, కాదనను. కాని ఎప్పుడైతే పిల్లలు ఎదుగుతారో వాళ్ల వ్యక్తిత్వాన్ని గుర్తించాలి, వాళ్లు తీసుకునే నిర్ణయాల్ని గౌరవించాలి అన్నాడు మధు. నీ వాదన సబబైనదే. కాని పిల్లల ప్రతి చర్యని తల్లిదండ్రులు గమనిస్తూ ఉండడానికి కారణం తమ పిల్లలు జీవితంలో సరైన నిర్ణయాన్ని తీసుకోలేక ఎక్కడ దెబ్బతింటారోననే ఆందోళనే. అది పిల్లల మీద వారికున్న అవ్యాజమైన ప్రేమానురాగాలకి తార్కాణం అన్నాడు గైడ్. కాని ఒక తరానికి మరో తరానికి మధ్య అంతరం ఇంతకు ముందెన్నడూ లేనంత వేగంగా పెరిగిపోయింది. ఆ వేగాన్ని అవగాహన చేసుకుని పెద్దవాళ్లు సర్దుకుపోవాలి అన్నాడు మధు. ఎస్, అసలు పాయింట్కి వచ్చావు. ఈ ప్రకృతి మనుగడ ఆధారపడి ఉన్నదే సర్దుబాటుపైన. నీ యొక్క ఆధునిక భావాల్ని మీ అమ్మానాన్నలు అర్థం చేసుకోలేక సర్దుకుపోలేదంటున్నావు సరే, కాని మీ అమ్మానాన్నల యొక్క ఆలోచనా విధానాన్ని నువ్వెంతవరకు అర్థం చేసుకుని సర్దుకుపోతున్నావన్నది ఆలోచించావా అని ప్రశ్నించాడు గైడ్. మౌనంగానే ఉండిపోయాడు మధు. ఆధునిక ఆలోచనా విధానమనేది మనుషుల మధ్య నుండే అనుబంధాల్లోని గాఢతను పలుచగా చేయొద్దనేదే నా భావన అన్నాడు గైడ్. మళ్లీ మౌనంగా ఉండిపోయాడు మధు. సరిగ్గా నేను నీలాగే చాలా ఏళ్ల క్రితం ఇల్లు వదిలి వచ్చాను, నా కొడుకు మీద కోపంతో అన్నాడు గైడ్. ఒకే దృశ్యాన్ని మరో పార్శ్వంలోంచి చూడబోతున్నట్లుగా అనిపించి ముందుకు వంగాడు మధు. ఇంతలోనే కరెంటు పోయింది. అప్పటివరకు ఫ్లడ్లెట్ల వెలుగులో దేదీప్యమానంగా వెలిగిపోయిన బీబీకా మక్బారా పున్నమి వెన్నెల వెలుగులో వింత అందాన్ని సంతరించుకుంది. వెన్నెల వానలో తడుస్తున్న బీబీకా మక్బారా చాలా అద్భుతంగా ఉంది కదూ అన్నాడు గైడ్. వెన్నెల వెలుగులో ఎంతైతే అద్భుతంగా ఉందో ఫ్లడ్లైట్ల వెలుగులో కూడా అంత అద్భుతంగా ఉంటుంది. దేని ప్రత్యేకత దానిదే అన్నాడు మధు. కరెంటు వచ్చే వరకు ఇద్దరూ మౌనంగా ఉండిపోయారు. ఇందాక ఏదో చెప్పబోయారు? కరెంటు రాగానే అడిగాడు మధు. ఎక్కడైతే తన ఉనికి ప్రశ్నార్థకమవుతుందో
అక్కడ జీవితాన్ని గడపడం నరకం. నేను ఇంటి నుండి బయటకు రావడానికి కారణమదే అని చెప్పాడు మధు. మా అబ్బాయి చాలా మొండివాడు. ఒక్కడే కొడుకు. నా నిర్ణయాన్ని నిరంతరం వ్యతిరేకిస్తూనే ఉండేవాడు చెప్పాడు గైడ్. అలా అనకండి. ఏ వ్యక్తి అయినా తనకు ఆమోదయోగ్యం కాని నిర్ణయాల్ని మాత్రమే వ్యతిరేకిస్తాడు అన్నాడు మధు. వాడు వ్యతిరేకించిన ప్రతిసారీ నా ఆలోచన విధానాన్నే సవాల్ చేస్తున్నట్లుగా అనిపించేది. వాడిని కన్నది నేను. చిన్నప్పటినుండి అన్నీ నేర్పుతూ పెంచింది నేను. ఎలా ఉంటే వాడు బాగుపడతాడో నాకు తెలిసినంతగా వాడికెలా తెలుస్తుంది అని ఆవేశంగా అన్నాడు గైడ్. మీరేమీ అనుకోకుంటే ఒకటడుగుతాను అన్నాడు మధు. సరే అన్నాడు గైడ్. ప్రస్తుతం ఏదైనా సమస్య ఎదురైనా, ఏదైనా నిర్ణయం తీసుకోవాలన్నా మీరు స్వయంగా ఆలోచించుకోగలరా? లేకపోతే మీ నాన్నగారు వచ్చి చెబితేగాని మీరాలోచించుకోలేరా అని అడిగాడు మధు. ప్రస్తుతం నాకా అవసరం లేదు, కాని వారి సలహాల్ని తీసుకోవడంలో తప్పులేదుగా అని చెప్పాడు గైడ్. నేను చెప్పేది అదే. పిల్లవాడుగా ఉన్నప్పుడు తల్లిదండ్రుల మార్గదర్శకత్వం తప్పనిసరి. ఎప్పుడైతే ఆ పిల్లవాడు యువకుడిగా స్వయం నిర్ణయాలు తీసుకునే శక్తిని పొందుతాడో అప్పుడు అవి సలహాలుగానే ఉండాలి కాని ఆజ్ఞలు కారాదు అన్నాడు మధు. అచ్చరు వందాడా యువకుని వాదనకి. ఏ సంఘటన కారణంగా నువ్వు ఇల్లు వదిలి వచ్చావో తెలీదుగాని నా కారణం చెబుతాను విను అన్నాడు గైడ్. నా మనవడంటే నాకు చాలా ఇష్టం. వాణ్ణి నాకీ జన్మకి లభించిన వరంగా భావించేవాణ్ణి. నిరంతరం వాడితోనే కాలక్షేపం నాకు. నిజం చెప్పాలంటే నేను నా మనవడితో గడిపిన సమయంలో కనీసం 10వ వంతు కూడా నా కొడుకు చిన్నగా ఉన్నప్పుడు వాడితో గడపలేదు. గైడ్ మొహంలో మాటతో పాటే గంభీరత పెరిగింది. మనవడంటే అతనికి ప్రాణం. అందుకే చాలాసేపటి వరకు మాట్లాడలేకపోయాడు. ఆ రోజు నాకింకా గుర్తు. రాత్రిపూట ఎందుకో నిద్రరాక వరండాలోకి వచ్చిన నా కొడుకు గదిలోంచి మాటలు వినిపించాయి. నాతో ఎక్కువ కాలం గడపడం వల్ల నా మనవడిపైన నా ప్రభావం ఎక్కువగా పడుతోందని, నా పాతకాలపు ఆలోచనలతో, ముతక భాషతో వాణ్ణి చెడగొడుతున్నానని, నన్ను వదిలించుకోవడం ఎలాగో తెలియడం లేదన్నది వారి మాటల సారాంశం. మాట మామూలు కావడానికన్నట్లు గ్లాసుతో నీళ్లు తాగాడు గైడు. కొద్ది రోజుల వరకు నా మనవడితో సరిగ్గా గడపలేకపోయాను. వాడికి 5వ ఏడు రావడంతో రెసిడెన్షియల్ స్కూల్లో చేర్పించాలని నిర్ణయించుకున్నారు. స్కూల్ నియమాలు తెలిసాక నా మతిపోయింది. వారంలో కేవలం 1 రోజు, అది 1 గంట మాత్రమే వాడితో ఇతరులు మాట్లాడవచ్చట. కేవలం దసరా మరియు వేసవి సెలవులున్నప్పుడు మాత్రమే ఆ స్కూల్లోంచి బయటకు పంపిస్తారట. అది స్కూల్లా కాకుండా జైల్లా అనిపించి తీవ్రంగా వ్యతిరేకించాను. కాని నా కొడుకు నా మాట వినలేదు. ఇష్టం లేకపోతే ఇంట్లోంచి వెళ్ళిపోమన్నాడు అన్నాడు గైడ్. అది ఆవేశంలో అన్నమాట. కాని ఆ పరిస్థితుల్లో వారికి అలా చేయడం తప్పనిసరి అనిపించి ఉండొచ్చు కదా అన్నాడు మధు. నా కొడుకు పెద్ద ఆఫీసర్. వాడినలా చదివించలేదు కదా, మరి వాడెలా ఆఫీసర్ అయ్యాడు ప్రశ్నించినట్లుగా అన్నాడు గైడ్. మీరింకా అర్థం చేసుకోవడం లేదు. పోటీతత్వం విపరీతంగా పెరిగిపోతున్న ఈ యుగంలో గొప్ప చదువు చదవాలంటే ఉన్నత స్థాయి శిక్షణ అవసరమని వారు భావించుంటారు. కాని ఆ విషయాన్ని మీకు సరైన రీతిలో వివరించి ఉండరు. కనీసం మీ భావాలనైనా మీరు సరైన రీతిలో వివరించుండకపోవచ్చు. మీ ఇరువురి ఆలోచనల మధ్య ఉన్న తీవ్రమైన వైరుధ్యాన్ని ఏ కాస్త గుర్తించినా, మీ నిర్ణయంలోని ఖచ్చితత్వాన్ని ఏ కొద్దిగా సడలించినా, సర్దుకుపోయినా ఇరువురికి ఆమోదయోగ్యమైన ఒక మధ్యస్థ పరిష్కారం దొరికి ఉండేది. కాని మీరిరువురూ మీ పట్టును విడవలేదు అన్నాడు మధు. లేటుగా భోజనం ఆర్డర్ చేయడంతో లేటుగానే తెచ్చాడు వెయిటర్. అరగంట సేపు ఏమీ మాట్లాడుకోలేదు. ఇంతగా చర్చించుకున్నాక నాకొకటి అనిపిస్తోంది అన్నాడు మధు. ఏంటి అని అడిగాడు గైడ్. కాలంతో పాటే పెరుగుతున్న ఒత్తిడిని, తరానికి తరానికి మధ్య తీవ్రంగా ఉన్న ఈ అంతరాన్ని సరైన రీతిలో అర్థం చేయించడానికి కొన్ని కౌన్సిలింగ్ సెంటర్లు ఏర్పడితే బావుంటుంది అన్నాడు మధు. అదేం అవసరం లేదు. మన మధ్య ఇంత తీవ్రంగా జరిగిన చర్చ ఆనాడే జరిగి ఉంటే నేను మా అబ్బాయికి, నువ్వు మీ నాన్నకి పరిస్థితులను అర్థం చేయించి ఉండేవాళ్లం. వారి భావాల్ని మనం కూడా సరైన రీతిలో అర్థం చేసుకునేవాళ్లం. సర్దుబాటు స్థాయి అటూ ఇటూ అయినా సర్దుకుపోయేవాళ్లం అన్నాడు గైడ్. ఇప్పటికీ సమయం మించిపోలేదేమో అన్నాడు మధు. అర్ధరాత్రి దాటడంతో ఇద్దరూ లేచారు. విడిపోతుంటే తిరిగి అన్నాడు మధు. సాధారణంగా వృద్ధాప్యంలోకి ప్రవేశించాక ఏ వ్యక్తి అయినా ఎంత చిన్న ఆధారాన్నైనా వదులుకోవడానికి సహించడు. మీలోని ధైర్యానికి,
ఆత్మవిశ్వాసానికి తలవంచి నమస్కరించాలనిపిస్తోంది. నాకు మీలాంటి తాతయ్య ఉంటే బావుండనిపిస్తోంది. అతని కళ్లల్లో నీళ్లు చీకట్లో కనిపించలేదు. తలవంచుకొని నెమ్మదిగా అన్నాడు మధు. వాళ్ళిద్దరూ విడిపోయారు. ఆ మర్నాడు వారిద్దరూ ఒకే ట్రైన్లో ఉన్నారు, కాని వేరువేరు కంపార్ట్మెంట్లలో. 15 ఏళ్ల తర్వాత ఆ గైడు, 1.5 ఏడాది తర్వాత ఆ యువకుడు ఇద్దరూ తమ తమ ఇళ్లకు వెళ్తున్నారు. This has been a Earhook Private Limited production of Sankramanam, written by Bejjarapu Vinod Kumar, narrated by R.J. Diya. Producer, Earhook Private Limited.